ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకి ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి,
అంతా కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 28వ తారీఖు రోజున చంద్రమంగళ యోగం అంతా కూడా సంభవిస్తుంది. కన్యా రాశిలో సంభవిస్తుంది. కావున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యోగంలో చంద్రుడంతా కూడా కొంచెం బలహీన స్థితిలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే సమసప్తక వీక్షణ అంతా, శనీశ్వర వీక్షణ అంతా కూడా కన్యా రాశి మీద పడుతుంది. కావున మీరంతా కూడా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఇక్కడ శ్రావణ మాసంలో అంతా కూడా సంభవిస్తుంది. కావున విశేషంగా మీరంతా కూడా పుణ్య యజ్ఞాధికతలో పాల్గొనండి. మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన పుణ్య ఫలితాలతోటి ఈ పరిష్కారం అంతా కూడా చేసుకుంటాం. ప్రధానంగా ముత్తైదువులకంతా కూడా తాంబూలాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వాయనాలు ఇవ్వడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క సువాసిని అర్చన విధానాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా చేసుకోవడం, కుంకుమార్చన అంతా కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణ చేసుకోవడం, మహాలక్ష్మి కథనంతా కూడా వినడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది. శనగలంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ముత్తైదులకంతా కూడా సువాసిని పూజా విధానంలో ప్రధానంగా మంగళకరమైన వస్తువులంతా కూడా దానం చేయడం వల్ల ప్రధానంగా ముత్తైదులకు ప్రీతికరంగా అంతా కూడా ఈ యొక్క పసుపు కుంకుమ గంధంతో గోమాతను అలంకరించడం, ప్రధానంగా గోమాతకంతా కూడా ప్రీతికరంగా గోమాతకి దానం చేయడం, ప్రధానంగా ఉలవలు కానీ నానబెట్టిన ఉలవలు కానీ దానం చేయడం, గోమాత పూజ ఈ యొక్క శుక్రవారం రోజున ఆచరించడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీరు అక్కడ ఈ యొక్క వాయనాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఈ గోమాత సేవ అందరూ కూడా సామూహికంగా ఆచరించడం వల్ల ఈ యొక్క సువాసిని అర్చన విధానంలో ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. సకల దేవతా స్వరూపం పంచగావ స్వరూపంగా గోమాత ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. తద్వారా రాజయోగం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా ఈ యొక్క ఉలవలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టిన శనగలు కానీ ఇవన్నీ కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం వల్ల తత్తత్ గ్రహదోష నివారణార్థం జరుగుతుంది. కావున సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా పాటించండి. ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం రాజయోగ కారణమవుతుంది. పరిష్కారం అంతా కూడా ఆచరించండి. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా అన్నదానాన్ని పాటించండి. తద్వారా మీకు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గురు చరిత్ర పారాయణం, ప్రధానంగా దత్తాత్రేయ చరిత్ర పారాయణం అంతా కూడా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయాయ నమః.